హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను చూపించిన ఈ పద్ధతిలో కనుక చికెన్ ఫ్రై చేశారు అంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనం ఒకే ఒక మసాలా పౌడర్ అనేది వాడతాము, ఎక్కువ అయితే యాడ్ చేయమన్నమాట. ఈ ఒక్క మసాలా పౌడర్ వల్లే మనకి చికెన్ ఫ్రై అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీనిని ఎలా తయారు చేసాలో చూసేద్దాము. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చికెన్ ఫ్రై కోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క, అలాగే లవంగాల్ని, దాంతోపాటుగా 4 లేదా 5 వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి అసలు మాడిపోకూడదు, మాడిపోతే మనకి చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తం పోతుంది. సో అందుకని మీడియం నుంచి లో హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ వీటి మొత్తాన్ని బాగా వేపుకొని ఇవి మనకి 80% వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు కూడా తీసుకొని వీటిని కూడా లో హీట్లోనే బాగా వేపుకోవాలి. ఇవి మొత్తం మనకి ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటి మొత్తాన్ని తీసుకొని ఒకసారి వీటి మొత్తాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలని, తొక్క ఏమీ తీయనవసరం లేదు, తొక్క తీయకుండానే చిన్న ఉల్లిపాయలు అనేది ఈ విధంగా మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ అనేది చాలా బాగుంటుంది, దీనివల్లే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది, చాలా స్మెల్గా కూడా ఉంటుంది అనమాట. దీని మొత్తాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి, అలాగే ఒక పచ్చిమిరపకాయను కట్ చేసి తీసుకోవాలి, దాంతోపాటుగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ ముక్కలు అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానిని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ చికెన్ ముక్కలన్నిటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి బాగా కలుపుకుంటున్నాను అనమాట. అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టుకొని ఆవిరిలోనే దాదాపుగా 4-5 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కలన్నిటిని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే బాగా ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపోయేంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, దాంతోపాటుగా సగం టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ఈ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ప్యాన్కి మూత పెట్టేసి ఆవిరిలోనే దాదాపుగా మనం 50% వరకు ఈ చికెన్ ముక్కలన్నిటిని ఇలా ఉప్పు పసుపులోనే బాగా ఉడికించేసేసుకోవాలన్నమాట. మనకి చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు అనేది చికెన్లో నుంచి ఊరుతాయి, సో అప్పుడే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 kg చికెన్కి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఈ కారం మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా లో హీట్లోనే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ప్యాన్ పట్టుకొని బాగా ఈ కారం అనేది ఈ ముక్కలకి పట్టేలాగా బాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి మీడియం హీట్లోనే చికెన్ మొత్తం దాదాపుగా మనకి 90% ఉడికేంత వరకు మధ్య మధ్యలో కావాలంటే కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ మొత్తాన్ని మనం ఆల్మోస్ట్ ఉడికించేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనం ఫైనల్గా ఒకసారి మూత తీసి ఈ చికెన్ ముక్కలు అనేది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు కారం అనేది చూసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారుగా మనకి చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం మంటను లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా చల్లుకోవాలన్నమాట. ఈ మసాలా పౌడర్ ఫైనల్లో యాడ్ చేసాము అంటే మనకి ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టు అనమాట. ఈ మసాలా పౌడర్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే లో హీట్లోనే ఈ ఫ్రై అనేది అలాగే ఉంచేస్తే మనకి సరిపోతుంది. అంతే, మనకి చాలా అంటే చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఇది మొత్తం కలిపేసాను, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీ దగ్గర కనుక కొంచెం కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర అనేది యాడ్ చేయలేదు. చూసారుగా మనకి ఇప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట. అంతే, చాలా అంటే చాలా సింపుల్ సూపర్గా ఉంటుందన్నమాట ఈ చికెన్ ఫ్రై అనేది. తప్పకుండా మీరు ఈసారి
ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.